ఖమ్మంలోని ఓ సేంద్రియ ఉత్పత్తుల దుకాణంలో కల్తీ పాలు, కల్తీ నెయ్యి కలకలం రేపుతోంది. ఖమ్మంలో ఆర్గానిక్ పేరుతో కల్తీ పాలు, తేనె, నెయ్యి అమ్ముతున్నారంటూ కొనుగోలుదారులు ఆందోళనకు దిగారు. కల్తీ పాలు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే షాప్ యజమానులు గొడవకు దిగుతున్నారని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. భోజనంలో పాలు కలుపుకొని తింటుండగా పెదాలు అతుక్కుపోయాయని బాధితులు ఆరోపించారు. మరో వ్యక్తి తాను కొన్న తేనె గడ్డకట్టుకుపోయిందన్నారు. కొనుగోలుదారుల ఫిర్యాదుతో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఇప్పుడు ఆర్గానిక్ పంటలైన ఆర్గానిక్ ఉత్పత్తులు ఏమైనా సరే కూడా ఎగబడి జనాలు కొనుగోలు చేస్తున్నారు. కేవలం పెస్టిసైడ్స్ ఏవి వాడకుండా సాగు చేసేటువంటి ఇదే ఆర్గానిక్ వ్యవసాయం. కానీ ఆర్గానిక్ వ్యవసాయం పాలు సంబంధించిన దాంట్లో కూడా పూర్తిగా పెస్టిసైడ్స్ ని పూర్తిగా ఉపయోగిస్తున్నారు. మనం చూడొచ్చు ఖమ్మం నగరంలోని ఎన్ఎస్టీ రోడ్లో గల ఒక సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన వేదిక బొమ్మిశెట్టి నేలన్న సమగ్ర సేంద్రియ వ్యవసాయ వేదిక పేరుతో ఇక్కడే పాలు అదేవిధంగా తేనె అమ్ముతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు మాట్లాడేందుకు ఇక్కడ కొద్దిమంది ఉన్నారు. ఏం జరిగింది అసలుకి? తేనె కావాలంటే నాకు ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి 550 చెప్పారు. 500కి ఇచ్చారు. తీసుకెళ్లి తాగంగా ఏమవుతుందంటే ఇది బాటిల్ మొత్తం జిడ్డు లెక్క పడుతుంది, కింద మాత్రం గడ్డ లెక్క అవుతుంది. ఈ చలికాలం ఇట్లా అయితే అని చెప్పేసి మేము నిర్లక్ష్యం చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చేసరికి ఇది మొత్తం కల్తీ వచ్చేసరికి నేను ఇంట్లో నుంచి బట్ట తీసుకొచ్చా. ఇప్పుడు పాలు లీటర్న్నర పాలు తీసిపోయిన తర్వాత ఏమైందంటే పాలు మొత్తం అతుక్కుంది. పాలు పోసుకొని తినే అలవాటు ఉంది నాకు. పాలు పోసుకొని ఏంటంటే అతుక్కుంది ఏందని, నోరు అతుక్కుందని, పెరాలసిస్ ఏమైనా వచ్చిందని డౌట్ వచ్చి కడుక్కొని పాలల్లో చేయి పెడితే గమ్ములా గతికింది. ఏందమ్మా అని పాలు తీసుకొచ్చి చూపించి పాలు మళ్ళీ మంచిగా ఉంటాయి సార్ అని ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఎట్లా వచ్చిందమ్మా అని వచ్చి అడిగితే నీ దిక్కున్న కాడ చెప్పుకోపో అని మళ్ళీ పొద్దున నాకు డిఎస్పీ ఆఫీస్ పోతానంటే అంటే డిఎస్పీ ఆఫీస్ పోతే పో ఆయన అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కంప్లైంట్ చేయమని సార్ వాళ్ళు చెప్పారు. వాళ్ళకి ఏమైనా సమస్య వచ్చిందా? ఇబ్బంది నాకే ఆరోగ్య సమస్య, మోషన్ బంద్ అయింది. కల్తీ పాలు అదేవిధంగా కల్తీ తేనెకు సంబంధించినటువంటి కూడా పూర్తి స్థాయిలో కూడా అమ్మకాలు చేపడుతున్నామని కూడా చెప్తూ అమ్మకాలు చేపడుతున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన విషయం తెలియగానే ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా సంఘటనా స్థలానికి రావడం జరిగింది. ఘటనా స్థలంలో ఉండి ఎంక్వైరీ కూడా కొనసాగిస్తుంది. మొత్తం కూడా టెస్టులు కూడా చేస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్స్ లో చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగింది ఏంటి పూర్తిగా ఆర్గానిక్ అనగానే ప్రతి ఒక్కరు కూడా పెస్టిసైడ్స్ వాడకుండా ఉండేటువంటిది కాబట్టి పెస్టిసైడ్స్ లేకుండా పురుగుల మందులు కావచ్చు ఇంకా ఏదైనా పెస్టిసైడ్స్ లేకుండా ఉన్నటువంటి పూర్తిగా కూడా ఉన్నటువంటి కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాలకు సంబంధించిన టెస్టింగ్ మిషన్ ఇక్కడే ఉంది. ఇక్కడ టెస్టింగ్ మిషన్ సంబంధించి కూడా తీసుకొని వచ్చారు. మొదట పాలుని టెస్ట్ చేశారు. కానీ పాలను టెస్ట్ చేసినంత మాత్రంలో కూడా ఇక్కడ కూడా రిజల్ట్ అయితే రాలేదు. ఆ తర్వాత వాటర్ ద్వారా పెడితే మాత్రం వాటర్ ద్వారా అయితే ఈ మిషన్ లో కంప్లైంట్ గా అంటే నీట్ గా సమాచారం అయితే వచ్చింది. కానీ పాలకు సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సమాచారం రాకపోవడంతో కింద ఎవరైతే ఫిర్యాదు చేశారో ఫిర్యాదుదారులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సంవత్సరాల తరబడి కూడా పెస్టిసైడ్స్ లేకుండా ఉన్నటువంటిది కూడా చూడొచ్చు. మనం ఇప్పుడు ఇక్కడ తేనె కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి మనకు విజువల్స్ లో కూడా ఆయిల్ కి సంబంధించినటువంటి అంటే తేనె అమ్మినటువంటి కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు కూడా పూర్తిగా కల్తీ ఉందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక అతను పాలు కూడా రెగ్యులర్ గా తీసుకొని వెళ్తున్నాము, ఇప్పుడు పాలు తాగడం వల్ల తనకు మోషన్స్ కూడా బంద్ అయింది, పెరాలసిస్ వచ్చినట్టుగా అతకపోయిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్తున్నాడు. అయితే మొత్తం షాప్ ముందు కూడా ఆందోళన అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఫుడ్ ఇన్స్పెక్టర్ సంబంధించి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత వెల్లడిస్తామని చెప్తున్నారు. ఇక్కడ కొనుగోలు చేసే వాళ్ళు మాత్రం కల్తీ అని కూడా పదే చెప్తున్న పరిస్థితి. దీంతో అసలు కల్తీల కలకలంతో ఖమ్మం నగరం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్న పరిస్థితి అవుతుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఖమ్మం.